కేటీఆర్ బచ్చగాడు ఈ రకంగా నోరుందని పారేసుకుంటే తెలంగాణ ప్రజలు నీకు వాత పెడతారు. కేటీఆర్ని మూడోసారి విచారణకు పిలిచినారు. గవర్నర్ ఆమోదం కూడా తెలిపింది విచారణ. ఏంది సార్, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఎట్లుంటుంది పరిస్థితి? కేటీఆర్ తప్పు చేసిండు, మంత్రివర్గంలో తీర్మానం లేకుండా, ఆర్బీఐ అంగీకారం లేకుండా 54,000 కోట్లు మీకు ఈ విప్పు ఇవ్వడానికి కారణం అంటే ఏం చెప్తారు? అందరినీ కోఆర్డ్ చేస్తాడు అసెంబ్లీలో. అంటే బీర్లా ఇలాకే విప్పు ఇచ్చినారు. మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసిండా తిన్మర్మలను? ఇద్దరు మంత్రులు నవీన్ యాదవ్ ఓడిద్దామని చూసినారు. ఒకవేళ ఓడిపోతే అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడు ఒకటి ఉంటుంది. బోనాల చెక్కు పంపిణీ కార్యక్రమంలో మీరున్నారు. మీ ముందే గొడవ జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ని కొట్టడం, బట్టలు ఊసిపోయే వరకు కొట్టినారు. అలానని చెప్పి అక్కడ మా కార్పొరేటర్ ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారు. సార్ నమస్తే. సార్ ఎట్లున్నారు సార్? మొన్ననే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జోష్ మీద ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా గత ప్రజాపాలన నుంచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. దానికి మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, రేపు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేస్తారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వాళ్ళ కుటుంబం దాచుకొని తెలంగాణను అప్రపాలు చేసి ఏ పేదోడికి సంక్షేమాలు అందియలే. ప్రజలు మార్పు వరకు ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు కూడా ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మిన్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, పేదోడికి సొంతింటి కళ, పేదోడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాసు, ముఖ్యంగా తెలంగాణలో ఆ మహిళల ఆత్మగౌరవం ఇచ్చే విధంగా ఏ స్కీమ్ పెట్టినా మహిళల పేరు మీద పెట్టింది. కాబట్టి రేపు 1 తారీఖు నుంచి 9 తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున వారోత్సవాలు నిర్వహించి మహిళలకు మంచి కానుకగా చీరలు అందించే కార్యక్రమం కూడా తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే పట్టం కడతారు. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? అన్ని మీరు ప్రజలను అడగాలి. మేము చెప్తాం. అందులో 2-3 అమలవుతున్నాయి, మిగతా అన్న అమలు అవ్వట్లేదు. ప్రభుత్వం రాగానే పేదోడికి 10 లక్షల వైద్యం అందిస్తున్నాం. గతంలో 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ పథకం. ఇవాళ పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఏ పేదోడు కూడా ఇబ్బంది పడొద్దని 10 లక్షలు చేసినాం. మేము గెలిచిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కల్పించినాం. 500కే గ్యాస్ ఇస్తున్నాం. పేదోడికి సొంతింటి కళ నెరవేర్చినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మిన్లు. ఒక్క నా ఆలేరునే 3,700 ఇళ్ళు ఇచ్చినాం. ఇలా ఇందిరమ్మిన్లు ఇలా ఇందిరమ్మిన్లలో మా ఆలేరు నెంబర్ 1 ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు కూడా 9 గృహప్రవేశాలకు పోతున్నా. ఓకే, అంటే ఎవరు గ్రామంలో మొదటగా గృహప్రవేశం చేస్తే వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట కూడా బహుకరిస్తా అని చెప్పిన అది ఉత్సాహం రెట్టింపుతోటి యాట, మేఘ యాట, పెద్ద యాట, 25,000 యాట, వాళ్ళకి బట్టలు, ఆ ఇంటికి నేనే పోయి గృహప్రవేశం చేసి అన్ని ఇళ్ళకి, అంటే ఊరికొకటి అంటే ఆ గ్రామంలో శాంక్షన్ అయిన 20-25 ఇళ్లలో ఎవరైతే ముందుగా కడితే వాళ్ళ గృహప్రవేశాలు నేనే స్వయంగా పోయి వాళ్ళ గృహప్రవేశం వాళ్ళ ఇంట్లో పాలు పొంగిచ్చి వాళ్ళకు బట్టలు పెట్టి యాటనిచ్చి వాళ్ళకు ఆనందంలో నేను కూడా పాలు పంచుకుంటాను. కాబట్టి మొక్కుకున్నారు ఏమన్నా? అలాంటి మొక్కుకున్నారు కాదు, అంటే కొంత ఎంకరేజ్మెంట్. ఊర్లో పోటీతత్వం ఉండాలి. ఏది ఉన్నా ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఇచ్చినటువంటి ఇళ్లలో ఉత్సాహంగా కట్టాలనే ఉద్దేశం. అదేవిధంగా మార్నింగ్ వాక్ ద్వారా ఒక్కొక్క పెద్ద గ్రామాలలో పొద్దున 6 నుంచి 10 గంటల దాకా మార్నింగ్ వాక్ చేసి అక్కడ 50 శాంక్షన్ అయినకో ఎందుకు కడతలేరు, వాళ్ళకి అక్కడ స్థానికంగా ఏం ప్రాబ్లం ఉంది, ప్రభుత్వ ధరకే ఇసుక, ప్రభుత్వ ధరకే సిమెంటు, ప్రభుత్వ ధరకే సలాకి ఇస్తలేరా, లేదా పేదోళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఉంటే వాళ్ళు సంఘంలో ఉంటే సంఘం నుంచి 1-2 లక్షలు, లేదా ఇంకా పేదోళ్ళు అయితే మా ఫౌండేషన్ నుంచి ఒక 50 బస్తాల సిమెంటు, ఇంకా వికలాంగులు మా ఆలయంలో ఎంతమంది వికలాంగులకు ఇచ్చామో అంతమందికి 50 బస్తాల సిమెంట్ ఇచ్చినాం. ఇంకా పేదోడు ఉంటే ఆ మార్నింగ్ వాక్ ద్వారా కొంత మా ఫౌండేషన్ నుంచి కూడా ఆర్థిక సాయంతో పాటు 50 బస్తాల సిమెంట్. అంటే ఎంకరేజ్మెంటు. ఇచ్చిన ఇల్లు త్వరగా కట్టాలి, వాళ్ళకు కొంత బూస్టింగ్ ఇస్తే తొందరగా కంప్లీట్ చేస్తారని చెప్పి మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి అధికారులను తీసుకెళ్ళి అక్కడ ఏమైనా కరెంటు సమస్యలు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అక్కడక్కడ పరిష్కరిస్తాం. కాబట్టి ఇలా ఇందిరమ్మిన్ల పురోగతిలో తెలంగాణలో ఆలేరు నెంబర్ 1 ఉంది. రైట్. సో ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఇవి కాకుండా పెన్షన్లు, ముఖ్యంగా మహిళలకు 2,000 కానీ 4,000 పెన్షన్ కానీ వికలాంగులకు 6,000 పెన్షన్,
ఈ పెన్షన్ల పైన చాలా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది గ్రౌండ్ లెవెల్. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. రేపు జరిగే క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోబోతున్నాం. గత 10 ఏళ్ళుగా తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ తోటి ఇస్తే, కేసీఆర్ 16,000 కోట్ల బడ్జెట్ తోటి ఇస్తే, ఇలా అప్పుల రాష్ట్రం చేసి 8,000 కోట్ల అప్పులు చేసిండు. మరి వాళ్ళ అప్పులను వాళ్ళ తప్పులను సర్దిద్దుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ అన్న ఏ అప్పులున్నా ఎక్కడ అదరకుండా బెదరకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఇచ్చినటువంటి స్కీములు కూడా కొన్ని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములలో కొన్ని కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇంకా కొన్ని స్కీములు రైతు బీమా కావచ్చు, అవన్నీ మేము కంటిన్యూ చేస్తున్నాం. మేము ఇచ్చేటివి కొత్త ఇస్తున్నాం, పాత ప్రభుత్వంలో ఉన్న కూడా కొన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే, పేదలకు ఉపయోగపడే ఏ స్కీమ్ కూడా మా ప్రభుత్వం రద్దు చేయలే. ఇంకా పెన్షన్ల విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటాం కూడా ఇస్తాం. ఇంకా 2వ విడత కూడా ఇందిరా మిల్లు ఇస్తాం. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇచ్చినాం. 2వ విడత కూడా ఇందిరా మిల్లు వస్తాయి. ఇంకా 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మేము ఇచ్చినటువంటి రుణమాఫీ చేసినాం, మేము చెప్పినటువంటి రైతు భరోసా చేసినాం, మేము ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఇచ్చినాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా లక్ష్యంగా చేస్తున్నాం. మా వెనుకబడ్డ ఆలేరుకు మొన్ననే నా జన్మదినం సందర్భంగా జూన్ 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు పెద్ద సంఖ్యలో వచ్చి మా ఆలేరుకు వరాల జల్ అంటే 1,500 కోట్లతోటి అక్కడ గంధమల్లె కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, చెక్ డ్యాములు కానీ, బీటీ రోడ్లు కానీ 1,500 కోట్లతోటి ఇప్పుడు పురోగతి. అంటే గత 10 ఏళ్ల మిగులు బడ్జెట్లో కాని పనులు వాళ్ళు రాష్ట్రాన్ని అప్పులు చేసి దివాలా తీసినా మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తున్నారు. దానికి నిదర్శనమే మా ఆలేరు. ఒక ముఖ్యమంత్రి ఒకటే రోజు వచ్చి 1,500 కోట్లు పని చేసినట్టే ఏ రకంగా మేము దూసుకుపోతున్నామో ఆలేరు ఏ రకంగా అన్ని విధాల ముందుకు పోతుందో మీరు గమనించవచ్చు. ఇంకా గతంలో ఏదైనా పేదోడికి యాక్సిడెంట్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇవాళ నెలకు వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 15,000 మంది దాటిరు. ఇప్పటికీ నా ఒక్క కాన్స్టిట్యున్సీలే 15,000 మంది పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఒక్కొక్కరికి 1,60,000, 60,000, 70,000 ఈ రకంగా 15,000 మందికి. అంటే నా చుట్టుపక్కల జనగాం కావచ్చు, ఇక్కడ చేర్యాలు కావచ్చు, ఇక్కడ భువనగిరి కావచ్చు, చాలా నియోజకవర్గాల నుంచి నాకు వస్తుంటాయి. ఎందుకంటే విప్పు కాబట్టి నాకు వస్తున్నాయి. ఆ రకంగా మేము సంక్షేమం అభివృద్ధి రెండు అందిస్తాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం మీద పేద ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, ఒక భరోసా వచ్చింది. అరే రేవంత్ అన్న అంటే మాకు అండ ఉంటాడు, రేవంత్ అన్న సర్కార్ అంటే రైతులకు అండ ఉంటుంది, రేవంత్ అన్న సర్కార్ అంటే మహిళలకు అండ ఉంటుంది, మహిళల ఆత్మ గౌరవం పెంచడం. ఇవాళ మహిళలను ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేస్తున్నాం, ఇవాళ మహిళలకు సోలార్ ప్యానెల్లకు ఓనర్ చేస్తున్నాం, పెట్రోల్ బంక్లకు ఓనర్ చేస్తున్నాం. అన్ని స్కీములు కూడా మహిళల పేరు. అంటే ఒక మహిళ ఆర్థికంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తున్న ఒక సామెత ఉంటుంది. మహిళా కాన్సెప్ట్ అయితే బాగా తీసుకొచ్చినారో, వాస్తవానికి అమలు కూడా జరుగుతుంది, అమలు జరుగుతుంది. ఇప్పుడు ఏ స్కీమ్ పెట్టినా మహిళల పేరు. మొన్న ఐకేపీ సెంటర్లు కూడా అన్ని మహిళలకే ఇచ్చేసినాం. వడ్ల కొనుగోలు కూడా అంటే మహిళా సంఘాల చేత కొనుగోలు చేస్తే వచ్చే కమిషన్ వాళ్ళ ఖాతాలోకి వస్తుంది. ఆ మహిళలు ఇంకా దాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదుగుతారు. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మీకు ఈ విప్పు ఇవ్వడానికి కారణం అంటే ఏం చెప్తారు? అందరినీ కోఆర్డ్ చేస్తాడు అసెంబ్లీలో. అంటే బీర్లా ఇలాకే విప్పు ఇచ్చినారు ఆ రకంగా కాదు. గౌరవ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం చేస్తాడు. ఒక ఎస్టీ సమాజ వారికి, ఒక ఎస్సీ సమాజ వారికి 2 బీసీలకు విప్పులు ఇచ్చారు. ఇలా మంత్రివర్గంలో కూడా 3 బీసీలకు తీసుకున్నారు. ఎస్సీలకు కూడా సముచిత స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. గత ప్రభుత్వాల్లో మీరు చూసినటువంటి మంత్రులు చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు చూడండి, సామాజిక న్యాయం సామాజిక కోణంతో పోతుంది. అందుకే రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణ మొదటగా భారతదేశంలో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా 1931 తర్వాత జరిగిన కులగణన తర్వాత భారతదేశంలో ఎక్కడ జరగలే, ఇలా తెలంగాణలో మళ్ళీ కులగణన జరిగింది. 100 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి 150 రోజులు 150 ఇండ్లకు ఒక ఇన్వెటర్ పెట్టి ఇలా సర్వే చేసి బీసీలు 56%, 56.6% ఉన్నది తేల్చి బీసీలకు కూడా 42% స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాం. బీర్లా ఇలాకు మంత్రి కావాలని ఉంది అనేది వింటున్నాం కొద్ది రోజులు. ఆల్రెడీ అది క్యాబినెట్ ర్యాంకింగ్ కదా, విప్పట్టే క్యాబినెటే. కానీ ఖచ్చితంగా మంత్రి అనేది ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మంత్రి బీర్లా ఇలయ్య అవసరం ఎక్కడ పార్టీకి ఉంటే అక్కడ పార్టీ. అందుకే ఎక్కువ నియోజకవర్గానికి తీసుకుపోతుండు రేవంత్ రెడ్డిని. బాగా ఫోకసింగ్ ముఖ్యమంత్రి కాబట్టి పనుల కోసం రేవంత్ రెడ్డి గారితో కలవడం జరుగుతుంది. ఇప్పటికి 45 సార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, మా ముఖ్యమంత్రిని కలిసినాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మాకు మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు ఇన్ఛార్జ్ మంత్రి అడ్లు లక్ష్మణ్ గారు,
నేను అందరితో సాన్నిధ్యంగా ఉంటాను. నేను అందుకంటే చిన్నోని కాబట్టి అందరితోటి ఉండి నా వెనకబడ్డ ఆలయాలను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలి. అక్కడ ప్రాజెక్టు కట్టుకోవాలి, చెక్ డ్యామ్ కట్టుకోవాలి, రోడ్లు బాగు చేసుకోవాలి, ఎక్కువ నిధులు ఆలయం తీసుకుపోవాలి. గత 10 ఏళ్ళుగా నష్టపోయినటువంటి ఆలయాన్ని ఈ 5 ఏళ్లలో ముందుంచి వచ్చే 5 ఏళ్ళు మళ్ళీ కానుకగా ప్రభుత్వానికి ఆలయ సీటు భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 24/7 కాలుకి బల్పం కట్టుకుంటా ఆలయంలో తిరుగుతుంది తప్ప ప్రతి ప్రోగ్రామ్కి ఎందుకు అటెండ్ అవుతుంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేటీఆర్ని 3వ విచారణకు పిలిచినారు. గవర్నర్ ఆమోదం కూడా తెలిపింది విచారణకి. ఏంది సార్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఎట్లుంటుంది పరిస్థితి? ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము గవర్నర్కి పెట్టాం, గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు, తప్పకుండా దోషులను శిక్షించబడతారు. కేటీఆర్ తప్పు చేసిండు, మంత్రివర్గంలో తీర్మానం లేకుండా, ఆర్బీఐ అంగీకారం లేకుండా 54,000 కోట్లు అప్పనంగా కట్టబెట్టిండు కాబట్టి దాంట్లో స్కామ్ జరిగింది. తప్పకుండా శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా. రైట్. మీరు ఒక చూడండి, కాళేశ్వరం మేము చెప్పినాం, కాళేశ్వరం మీద గతంలో ఇప్పుడు రాష్ట్రంలో ఏమో కుస్తీ పడతారు, ఢిల్లీకి పోయి దోస్తాన్ చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ మొత్తం చచ్చిపోయి బీజేపీని బతికించింది. మొన్న ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీలు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే రెండు అన్నదమ్ముల పాత్ర కలిసి పనిచేస్తున్నారు. ఆ కాళేశ్వరంలో మేము సిబిఐకి ఉపయోగమంటే మొన్ననే సిబిఐ కూడా మా ప్రభుత్వం ఒప్పచెప్పింది. మరి కాళేశ్వరం నిగ్గు తెలిసి సిబిఐ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, మరి కేసీఆర్ మీద విచారణ చేయాలి కదా. అంటే అది వాళ్ళ విజ్ఞతగా చూస్తున్నాం. మేము ఏది ఉన్నా కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము చట్టాన్ని గౌరవిస్తాం, కోర్టులను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. రాజ్యాంగబద్ధంలో రాజ్యాంగ విరుద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా మా ప్రభుత్వం మా పనితీరు ఉంటుంది. మేము ఎవరినో కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా దోషులకు శిక్షించబడతారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈ విధంగా కుట్ర చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. నేను అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, పార్లమెంట్ ఎలక్షన్లో మీకు అసెంబ్లీలో 38 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్కు. పార్లమెంట్కి వచ్చారు గుండు సున్నాయింది. ఎమ్మెల్సీకి వచ్చేసరికి అలాగ అభ్యర్థి దొరకలే. రేపు గ్రామాలలో కనీసం వాళ్ళకి నిలబడే క్యాండిడేట్ లేరు. మరి 8 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందే కాబట్టి మీ దోస్తానా మా దోస్తా. మన రిగ్గింగ్ జూబ్లీస్ లో కూడా రిగ్గింగ్ చేసి అంటారు. ప్రజాస్వామ్యం ఎట్లా రిగ్గింగ్ అవుతుంది అనడానికైనా ఉండాలి. మరి నువ్వు బై ఎలక్షన్ అయిన దాంట్లో అప్పుడు మీరు గెలిచి రిగ్గింగ్ తోటి గెలిచిరా అంటే 2,500 వంచి రోడ్కి ఇష్టానుసారంగా డబ్బులు. అధికారం ఉంది కాబట్టి 3 సంవత్సరాలు ఇంకా అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి. గత 10 ఏళ్ళుగా అక్కడ 3 సార్లు మాగంటి గోపినాథ్ గెలిపిస్తే ఆ జూబ్లీస్ అభివృద్ధి కాలేదు. నవీన్ అనే యువకుడు అధికారం లేకున్నా ఎమ్మెల్యే కాకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. యువకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు పోయి అసెంబ్లీలో కొట్లాడి మా జూబ్లీస్కి నిధులు తెస్తాడని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి అది ఒక మైలురాయిగా జూబ్లీస్ గెలిపించారు. మరి వాళ్ళ మతుడిని మాట్లాడతాడా కేటీఆర్, మతి లేక మాట్లాడతాడా? ఆయన గెలిచినప్పుడేమో నేను గెలిచిన అంటాడు, మరి ఓడిపోయినప్పుడు అదే రకంగా ఒప్పుకోవాలి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి ఆయనకు ఒక గౌరవం ఉంటుంది ఎవరు మాట్లాడే ప్రతిపక్ష నేతలు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కేటీఆర్ చూస్తే అసలు రేవంత్ రెడ్డికి ఒక వాల్యూ లేకుండా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మంత్రులు కూడా పెద్దగా స్పందించారు. వాడు వీడు కేటీఆర్కు సంస్కారం లేదు. ఎక్కడో అమెరికా బుట్టి పెరిగి వచ్చి ఉద్యమంలో లేడు. తండ్రి చాటు కొడుకు. ఒక పదవిని గౌరవించాలా. ముఖ్యమంత్రి పదవి అనేది, ఒక గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చినవి. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అనుకుంటాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఎంతోమంది మారుతుంటారు. అధికారం కాదు కానీ ఆ సీటుకు విలువ ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పని చేసుకుంటూ పేదల సంక్షేమం కోసం ఒక్కరోజు కూడా నిద్రపోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నేను మాట్లాడితే నేను పెద్దోన్న అయితే అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తుంటారు. అందుకే ఎక్కడ మీకు కరుగాది వాత పెట్టాలో కరగాల్సి వాత పెడుతున్నారు. ఆ రకంగా మాట్లాడడం ఆయన గౌరవానికే తగింది కాదు. కేటీఆర్ కొంచెం అహంకారి. ఆ అహంకారాన్ని తగ్గించుకొని ప్రతిపక్ష హోదా ఇప్పటికే వాళ్ళ నాయన నిర్వహిస్తున్నాడు. నువ్వైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి, నువ్వు గత 10 ఏళ్ళుగా ఏ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినావు, రాష్ట్రంలో సంక్షేమాలు అందియలేదు, మేము అందిస్తున్నాం, ఇంకా మెరుగైన పాలన అందియాలంటే మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఈ రకంగా నోరుందని పారేసుకుంటే తెలంగాణ ప్రజలు నీకు వాత పెడతారు. మన జూబ్లీస్ ఎన్నికలు కేటీఆర్ వర్సెస్ రేవంత్గా నడిచినాయి. సో ఇప్పుడు కేటీఆర్ ఓడిపోయిందని అనుకోవాలా? కేటీఆర్ బచ్చగాడు. కేటీఆర్ ఏముంది, కేటీఆర్ కాదు కేసీఆర్ వచ్చినా జూబ్లీస్ మాదే. ఎందుకంటే ఖైరతాబాద్ కూడా రాబోతుంది. ఏది వచ్చినా కాంగ్రెస్. ఈ 3 ఏళ్ళు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు మీరు రాసి పెట్టుకోండి. 8 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇంకా మా పాలన, మా వ్యవహారం, మా అభివృద్ధి చూసి తెలంగాణ ప్రజలు మాకే మెరుగైన ఫలితాలు అందిస్తున్నారు.
తప్పకుండా తెలంగాణలో ఇంకా 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం అంత ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎందుకు మీకు? మేము సంక్షేమం అభివృద్ధి రెండు అందిస్తున్నాం కదా, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యని పనులు మేము చేస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇయ్యనటువంటి రేషన్ కార్డు ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడు తినాలని మొన్న ఉగాది నుంచి 3 పూట్ల సన్న బియ్యం 3 పూట్ల అన్నం తింటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి పేదోడు? రైట్, ఇదే క్వశ్చన్ కొంతమంది మాట్లాడాడు బీఆర్ఎస్ వాళ్ళు. సన్నబియ్యము కేంద్ర ప్రభుత్వం పథకము అంటే పక్క రాష్ట్రంలో ఇస్తలేరు కదా. మరి 10 ఏళ్ళలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రజెంట్ పక్క రాష్ట్రంలో కూడా సన్నబియ్యం అమలు అయితే కానీ నేను క్వశ్చన్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా, కేంద్రమే ఇస్తుంది అంటున్నావు. గత 10 ఏళ్ళుగా మరి కేంద్రంలో బీజేపీ, నువ్వు రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు పేదోళ్ళు సన్న బియ్యం ఇయ్యలే? నువ్వు నీ పిల్లలు తినే, మీ అయ్య తినే బియ్యం పేదోళ్ళకి ఎందుకు ఇయ్యలే? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పేదోళ్ళు అంటే ప్రేమ, పేదోళ్ళు కూడా గొప్పలు లేకుండా తినాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు గొప్పోడు తినే బియ్యం పేదోళ్ళకి ఇస్తున్నారు. అరే కేంద్రం ఇస్తున్నట్టు కేంద్రానికి మేము పన్నులు కడతలేమా? జిఎస్టీ కడతలేమా? మేము కట్టే పనులతోటే కదా కేంద్రం మాకేం నిధులు ఇచ్చినా. మరి అప్పుడు అదే నిధులు పనులు కట్టినాం, ఇప్పుడు అదే పనులు కడుతున్నాం. అప్పుడు ఎందుకు మీరు చేయలేదు, ఇప్పుడు మేము ఎందుకు తెచ్చినాం? ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు సార్? ఇక చట్ట పరిధిలో బాగా కొట్లాడుతున్నారు కదా కేటీఆర్. స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు బాగా కొట్లాడుతున్నారు కదా. ఏదున్నా అది చట్ట పరిధిలో స్పీకర్ పరిధిలో ఉంటుంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. వాస్తవానికి గతంలో వాళ్ళు విలీనం చేసుకున్నారు కదా సిఎల్పి. అంటే వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ బలంగా డబ్బు బలంతో, అధికార బలంతో సంతలో పశువులంగా ఉన్నట్టు కొన్నారు, వేలం వేసి కొన్నారు. మాకు అది అవసరం లేదు. సరే ఎవరన్నా వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు, ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కావాలంటే వాళ్ళు వచ్చి మా ముఖ్యమంత్రి కలవచ్చు. అంత మాత్రాన వాళ్ళు పార్టీలో చేరారని లేకపోతే చేరలేదని అదంతా చర్చ కాదు. ముఖ్యమంత్రి అంటే 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి. బీజేపీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తాడు, పనిచేసే నాయకుడు కాబట్టి అందరూ వస్తారు. సో ఎలక్షన్స్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్ మాదే, ఇప్పుడు ఖైరతాబాద్ కూడా మాదే అంటారా? తెలంగాణలో ఇంకా 8 ఏళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ జయకేతనం ఎగిరేస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ 100 సీట్లు అంటాడు ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తారు. చూస్తారు కదా మీరే, చూస్తారు కదా. ముఖ్యంగా తీన్మార్ మళ్ళా నాకు మీకు మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పుడు కాస్త దూరమైనట్టుగా అనిపిస్తుంది. బీసీ బిడ్డ, బీసీ నాయకుడు, నా ఎలక్షన్లో కూడా నాకు సపోర్ట్ చేసిండు. మంచి సమ్మితం ఉంటుంది, నాకేమనుకుంటుంది. ఆయన ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్యేను. మళ్ళీ నా కాన్షియస్ అతను కాబట్టి కొన్ని కామెంట్స్ మీ పైన చేయడము ఇది సహజం అండి. ఇదంతా టీవీలో ఉన్న వాళ్ళకు ఏదో ఇంత బురద వేస్తే మార్కాడుతుంది వేస్తారు, కానీ ప్రజలు గమనిస్తారు. ఆయనకు మీరు సపోర్ట్ చేసినారో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని చేసినారో, పైసలు ఖర్చు పెట్టినారు. నాకు ఆయన సపోర్ట్ చేసిండు, ఆయన నేను సపోర్ట్ చేసిన. ఆయన కూడా మీకు ఖర్చు పెట్టిండు. 2 మీటింగ్లలో వచ్చి సపోర్ట్ చేసిండు, ఆయనకు నేను సపోర్ట్ చేసిన. ఓకే, డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇక డబ్బులు ఏముంటుందండి, డబ్బులు మాట సాయం. ఆయన వచ్చి ప్రచారం చేసిండు, నేను వచ్చి ప్రచారం చేసిన. మంచి మిత్రుడే, అట్లేం కాదు. గతంలో తీన్మార్ మల్లన మీరు కూడా మాట్లాడడం జరిగింది, ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి. అంటే వ్యక్తి మీద లేనిపోనివి వేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. తప్పు జరిగితే తప్పకుండా ఎండగట్టాలి. ఎక్కడైనా తప్పు జరిగితే ఎండగట్టాలి. కానీ చేయని దానికి ఏదో బ్లాక్మెయిల్ చేసి బురద చల్లితే మరకంట అనుకుంటే ప్రజలు మరకేయాలి. రైట్, ప్రజలు వచ్చి మాకు ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పాలి. కానీ ఒక వ్యక్తి మీద దూషిస్తే అది కరెక్ట్ కాదు. అందుకే అలాంటివి సమాజానికి కూడా మంచివి కావు. ఎక్కడైనా నీకు తప్పు అనిపిస్తే అది నిజమైతే పత్రికల్లో వేయచ్చు, దాన్ని నువ్వు బహిర్గతంగా విమర్శించవచ్చు. కానీ చేయని దానికి అయిన దానికి ఒక బీసీ బిడ్డ మీద 24 గంటలు ప్రజల కోసం, అందరికి అక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీల అభివృద్ధి కోసం, అది కూడా తోటి బీసీ తిరుగుతుంటే అట్లా చేయడం అది కరెక్ట్ కాదని గతంలో చెప్పినాం. ఆయన అలాంటివి చేయడమే నా ఉద్దేశం. మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసిండా తీన్మార్ మల్లన్న? నన్ను అంత చేసేటోళ్ళు లేరు. నన్ను అందరూ ప్రేమిస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ. బీలే అంటే ఆలేరు సేవకుడు. అందరికీ, అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అందుబాటులో ఉండి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్న అంటే వచ్చి పలికే వ్యక్తిగా, వాళ్ళకు బిడ్డగా. ముఖ్యంగా ఈ రోజు వరకు ఆలేరు నన్ను ఎమ్మెల్యేని వాళ్ళు పిలువరు, అన్న తమ్మి అని వరుసలు పెట్టి పిలుస్తారు. వాళ్ళకు నేను ఒక సేవకుడిగా సేవ చేస్తాను అంతే తప్ప ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ, ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీలను కూడా నా ప్రాంతాన్ని అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతుంది. కాబట్టి నాకు ఎక్కడ కూడా నాకు ప్రతిపక్షం విపక్షం అని ఉండదు. అందరు కలిసి వస్తారు నాతో. 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీరు హైదరాబాద్కి నియోజకవర్గానికి తిరుగుతూ ఉంటారు. బిజీ షెడ్యూల్, ఖచ్చితంగా ప్రతిరోజు కాన్స్టిట్యున్సీకి పోతుంటారు. కానీ మీ పైన
భూ కబ్జా ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అంటే పెద్దలు ఏమంటారంటే కాచే చెట్టుకే దెబ్బలు అంటారు. ఆ చెట్టు బాగా కాసింది కాబట్టి రాళ్ళతో కొడతా ఉంటారు, అట్లా కొడతారు. నేను 2006 నుంచే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా. 2006 నుంచి నేను సర్పంచ్గా కాకముందుకే రియల్ ఎస్టేట్ ఉన్నా. నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. SYLNS ఆగ్రో డెవలపర్స్ అని, SLNS ఆగ్రో డెవలపర్స్ అని నాకు 4 కంపెనీలు ఉన్నాయి. నేను అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా అక్కడ సక్సెస్ అయినాము. నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది? నాకు అప్పుడే కంపెనీ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. నేను ఇప్పుడు విజిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు రియల్ ఎస్టేట్ నడిచి చేసినాం. ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, ప్రజలకు ఇంద్రమిల్లు కట్టిస్తున్నా, ప్రజలకు నీళ్ళు అందిస్తున్నా, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజలకు కాళ్ళు కడుతున్నా, ఆలేరు రైతన్నాలకు కాళ్ళు కడుతున్నా. ఇప్పుడు ఆ పనులుంటే ఐలేగు తెలంగాణలో ఒక బీసీ బిడ్డకు మంచి పేరు వస్తుంది. అరే 24 గంటలు ప్రజల మన్నలు పొందుతున్నాడు, మీడియా వాళ్ళంతా బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎక్కడ పోయినా తన మార్కు పడుతుంది. అరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేకే ఇంత ఆదరణ ఏంది? ఇందిరమిల్లులో తెలంగాణలో నెంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో తెలంగాణలో నెంబర్ 2. ఇలా మార్నింగ్ వాక్ ద్వారా, పల్లె నిద్ర ద్వారా ప్రతి గుండెకు ప్రతి ఇంటికి తడుతున్నా. ఈ ఆదరణ చూసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. నేనేమంటున్నా, ఆరోపణలు చేసే వాళ్లకు ఏదన్నా ఒక్క ఆధారం నా ముందుకొచ్చి మీ మీడియా ముందుకొచ్చి చూపించమనండి. ఈ ఎకరం గీడ కబ్జా చేసినాం, లేకపోతే ఒక రైతు తోటో, లేకపోతే ఒక ఎకరం ఉన్న ఆసామి తోటో మా ఎకరం పోయింది, మా ఎకరం ఆక్రమించుకోండు, భూ కబ్జా ఎట్లా చేస్తారండి? భూ కబ్జా నాకు అర్థం కాదు. నేను ప్రభుత్వం లేనప్పుడే రియల్ ఎస్టేట్ చేసిన. ఆధారాలని చూపిస్తుంది మీ రాజకీయ ప్రత్యర్థి గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే. వాళ్ళు చూపించారు, వాళ్ళని పావుగా వాడుకొని కొంతమంది చెప్పినప్ప వాళ్ళు మంచి వ్యక్తులు. వాళ్ళ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎన్నడూ నా మీద ఆరోపణలు చేయలే. కాకపోతే వాళ్ళ అధిష్టానం నుంచి నేను ఎక్కువ కేటీఆర్ను హరీష్ రావును టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెడతా కదా, ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి వాళ్ళను నాకు నా ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళతో ప్రెస్ మీట్ వేస్తారు. వాళ్ళంతా మంచోళ్ళు, వాళ్ళంతా ఇబ్బంది ఏం పెట్టరు, ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కువ ఆరోపణలు చేయరు. కొంతమంది మా పార్టీలోనే గిట్టని వాళ్ళు, నా ఎదుగుదల చూసి ఓరని వాళ్ళు నా మీద అట్లా ఆరోపణలు అంటారు. ఇంకా మీకు మీ పార్టీలోనే కంప ఎందుకు ఉండయండి? ఒక చెట్టు ఎదుగుతుంటే ఆ చెట్టు కింద ఎదుగొద్దని చూసి ఆ కొమ్మలు నరకాలని చూస్తుంటారు. కాబట్టి నేను ప్రజల మనిషిని. ఎంతసేపు అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు టికెట్ కోసం ప్రయత్నంలో? నేను ఎప్పుడు ప్రయత్నం చేయాలి. నేను 2006 నుంచి ప్రజాక్షేత్రంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీ అధ్యక్షునిగా, 30 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్గా, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్గా ప్రజా జీవితంలో ఉన్నా. అక్కడ పార్టీ నన్ను గుర్తించి ప్రజాసేవ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఎమ్మెల్యే చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యేదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమన్న గారు 20 మంది టికెట్లు ఇస్తే అందులో 18వ పేరు నాదండి. ఓకే, నేను ఫస్ట్ కాంటెస్ట్ ఎమ్మెల్యేను, ఫస్ట్ కాంటెస్ట్ చేసుకొని 20 మంది లీస్ట్ ఇస్తే అధిష్టానం, 18వ పేరు నాదంటే నేను ప్రజల సేవలు ఉన్నా, పార్టీని నమ్ముకొని ఉన్నా, పార్టీ ఏ పని చెప్తే ఆ పార్టీ పనిచేసిన, పార్టీకి విధేయునిగా, పార్టీ జెండా మోసిన వ్యక్తిగా, ఒక సైనికుల లెక్క పార్టీలో పనిచేసిన కాబట్టి గుర్తించి నాకు టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఒక క్లోజ్నెస్ అనేది స్టార్ట్ అయింది రాజకీయం వచ్చిన తర్వాత? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడు నేను కలవడం, ఆయన కూడా నా పనితనం చూసి నీకు ఫ్యూచర్ ఉంది ఐలీ అని పిలుస్తాడు. ఐలీ నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు జనాన్ని నమ్ముకుని వెళ్ళు, తప్పకుండా ఎప్పుడో ఒకసారి నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పి ఆయన 8 సంవత్సరాల కింద నేను చెప్పడం జరిగింది. 2017లో ఆయన పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి మీకు ఆయనకు మంచి సంబంధం. రైట్. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. సో ఇప్పుడు ఆలయం ఎట్లుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేయడం, మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో మొదటి తిరుగుగా ఉన్నటువంటి యాదలక్ష్మీస్వామి టెంపుల్ను తిరుపతి తరాలో అభివృద్ధి చేయాలి, అక్కడ యూనివర్సిటీలు కట్టాలి, వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు గుట్టను కట్టింది తప్ప వచ్చే భక్తులకు ఏ రకంగా సౌకర్యాలు కల్పించాలి. ఆ గుట్ట అభివృద్ధి కోసం కింద షాపుల వాళ్ళు కానీ, దుకాణాలు కానీ, ఆ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కానీ అక్కడ ఇండ్లు కూడా కట్టేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసినాం. వచ్చే భక్తులకు పైన డార్మెంట్ హాల్ కానీ, కొండ కింద నుంచి కొండపైకి సుమారు 500 మంది ఆటో కార్మికులు బతికేది. వాళ్ళు ఆటోలు బంద్ చేస్తే కూడా మేము వచ్చాక ఆటో పునరుద్ధరించినాం. కొండపైన గుండం కూడా పునరుద్ధరించినాం. డార్మెంట్ హాల్ ఎవరైనా గట్నే చనిపోయిన వాళ్లకు నిద్ర చేయడానికి, లేకపోతే స్వామివారి మొక్కులు తెచ్చుకోవడానికి, కొంత అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అక్కడ నిద్ర చేసే సాంప్రదాయం ఉండే గతంలో. గత ప్రభుత్వం బంద్ చేసి దాన్ని కూడా పునరుద్ధరించడం. ఇంకా పార్కింగ్ సమస్య ఉంది. పార్కింగ్ కోసం కొంత అక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు కొత్త బోర్డు కూడా వేయబోతున్నాం, ట్రస్ట్ చేయబోతున్నాం. ట్రస్ట్ ద్వారా ఎక్కువ దాన్ని డెవలప్ చేసి ఇంకా తెలంగాణలో ఒక మొదటి తిరుపతి ఉన్నట్టు యాదగుట్టను అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ పాటు కొండను నమ్ముకుని కింద స్థానికులకు కానీ,
వచ్చే భక్తులకు కానీ అన్ని విధాల వసతులు కల్పించి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం అక్కనే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, అక్కనే ఒక వేద పాఠశాల కూడా ఇచ్చినాం. ఎందుకంటే వేద పాఠశాల కూడా ఇంపార్టెంట్ కాబట్టి వేదాలు మళ్ళీ బాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి సంకల్పం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో గుట్టకు అన్ని రకాల మళ్ళీ పూర్వ వైపు తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. గుట్ట కట్టినప్పుడు ఆ పిల్లర్లకు కేసీఆర్ బొమ్మలు కూడా ఉండే. అంటే అదొక ఆధ్యాత్మికంగా టెంపుల్, ఒక స్వామివారి స్వయంభూ మూర్తి కాబట్టి అక్కడ పార్టీలకు సంబంధించి కానీ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఉండదు. దాని మేము ఒక 4-5 రోజులు ధర్నా చేసి కేసీఆర్ చిత్రపటాన్ని, కేసీఆర్ పార్టీ బొమ్మ కారును కూడా తొలగించడం జరిగింది. అప్పుడు మేము ఉద్యమం చేసినాం. టెంపుల్కి సంబంధించి ఉండాల్సిన వస్తువు అంటే ఎందుకు అట్లా బొమ్మ వేయాలనుకున్నారు కేసీఆర్ ఫేస్? కేసీఆర్ అనే వ్యక్తి నియంత, బ్రాండ్ ఉండాలని. వెనకట శ్రీకృష్ణదేవరాయలు ఇది కట్టాను, కాకతీయులు ఇది కట్టాను అన్నట్టుగా కేసీఆర్ గుట్టను కట్టిండు అని ఒక చెప్పుకోవడానికి ఒక నియంతగా, ఒక దొర అహంకారం ఎట్లుంటుందంటే నేను అనే గర్వంతో నేను కట్టినా నా బొమ్మ ఉండాలి అనేది ఉంటే అది కాదు. ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కట్టగలిగినావు. మీ ఇంటికాడ ఎకరం అమ్మితేలే, నీ ఫామ్ హౌస్లో ఎకరం కట్టలే. ప్రజల పైసలు, ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజల పైసలు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి అంతే తప్ప ఆయన ఇంట్లో పైసలు కాదు కదా. ఆయన బొమ్మ వేసుకోవడానికో, ఆయన సింబల్ వేసుకోవడానికో. సుమారు ఎన్ని ఉండే సార్? ఎన్ని పిల్లర్లకు బొమ్మలు ఉండే? 4-5 పిల్లలకు కేసీఆర్ బొమ్మ ఒకటి, కార్ బొమ్మ ఒకటి, ఇంకా కొన్ని బొమ్మలు వేస్తే కూడా అవి తొలగించడం. ఎందుకంటే ఇదంతా ఆధ్యాత్మికంగా స్వామివారి సేవలో ఉండే ప్లేస్ కాబట్టి ఇలాంటి ఉండొద్దంటే ఇమ్మడే అక్కడ అధికారులు స్పందించి తొలగించడం జరిగింది. ఫైనల్గా మీరు అధికార కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్లో బోనాల చెక్కు పంపిణీ కార్యక్రమంలో మీరున్నారు. మీ ముందే గొడవ జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ని కొట్టడం, బట్టలు ఊసిపోయే వరకు కొట్టినారు. ఏం జరిగింది? ఎక్కడేం జరగలేదు. అక్కడ చెక్కులు ఇచ్చేటప్పుడు మేము కూడా ఉండాలన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఒక ఎమ్మెల్యేను, ఒక విప్పును పోయినప్పుడు మా కార్యకర్తలు, అక్కడ మా నాయకులు కూడా రావడం జరిగింది. అలానని చెప్పి అక్కడ మా కార్పొరేటర్ తోసేయడం వల్ల ఏదో తోపులటం కానీ కొట్టుకోలేదు, బట్టలు ఏం చెప్పుకోలేదు. కార్పొరేటర్లకు చేరియలే మీ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అట్లేం లేదు. కాకపోతే మా గౌరవ విప్ గారు, మా ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి అని కొంతమంది కార్యకర్తలు వచ్చారు తప్ప అక్కడ ఏం కాలేదు. కావాలని అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్గం కొంత అలజడి సృష్టించింది. నేను అక్కడ పోయినప్పుడు ఏంటంటే ఒక విప్గా పోయినా కాబట్టి, అక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి అందరినీ సమన్వయంతో చెక్కులు పంచడం అంత పెద్ద లొల్లేం కాలేదు. సరే, అక్కడక్కడ అధికార పార్టీకి ప్రతిపక్షాలకు కొంచెం కాంట్రవర్సీ బాగా అయింది. అది పెద్దగా కార్పొరేటర్ను బట్టలిపి వరకు కూడా కొట్టినారు. ఇక మేము వచ్చిన తర్వాత మరి ఏమైందో, నేను ఉన్నప్పుడైతే అందరు సమన్వయం చేసి చెక్కులు కొంతమందికి ఇచ్చేసి పంపిణీ చేసి మా చేతుల మీద కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికీ అధికారులు చేయమని ఇచ్చినాం. అది పెద్ద ఇష్యూ ఏం కాదండి, అది పెద్ద లెక్క. రైట్. ఫైనల్గా బీర్లా ఇలాకి ఏమున్నది, ఇంకా టార్గెట్ గోల్ ఏముంది? నా టార్గెట్ ఆలయ అభివృద్ధి, ఆలయ ప్రజలకు సేవ చేయడమే నా టార్గెట్. నాకు గోల్ లేదు, ఏది లేదు. మంత్రి పదవి ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ నాది. శాఖ కేటాయిస్తే అది అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పార్టీకి పనిచేస్తా. నేను పార్టీకి విధేయుడును, పార్టీకి ఒక కార్యకర్తను. నా ఆలేరు ప్రజలకు అభివృద్ధి ఏందో చూపించాలి. ఆలేరు ఉన్నటువంటి ప్రతి ఎకరాకు గోదావరి నీళ్ళు పారేయాలి. అక్కడ గంధమల్ల ప్రాజెక్టు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాలి. ప్రతి చెరువును నింపుకోవాలి గోదావరి నీళ్ళతోటి. నా ఆలేరును సస్యశ్యామలం చేసుకొని రోడ్లు, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు, మెడికల్ కాలేజు, వేద పాఠశాల, గోదాములు ఈ రకంగా సక్సెస్ చేసి 2వ విడత కూడా ఇందిరమిల్లు పేదలకు కట్టేయాలనే లక్ష్యంతో ఆలేరుకు ఒక సేవకుడిగా సేవ చేసే అదృష్టం నాకు అక్కడ శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి కల్పించిండు, మా పార్టీ కల్పించింది. కాబట్టి ఈ పదవితోటే ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాననే నమ్మకం నాకుంది. నిత్యం ప్రజలతోటి, ప్రజల మధ్య ప్రజల ఒక సేవకుడిగా పనిచేస్తాను. ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్. మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో 2 మంత్రులు నవీన్ యాదవ్ ఓడిద్దామని చూసినారు. ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ పడుతుంది అనే విధంగా పనిచేసినారు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడు ఒకటి ఉండాలి కదా, అట్లా అంటారు. పార్టీ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరు మంత్రులను కలిసికట్టుగా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క డివిజన్కి విప్లము, ఎమ్మెల్యేలము కష్టపడ్డం. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమం ప్రతి ఇంటికి చెప్పినాం గతంలో. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ నరేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.